గుడ్ మార్నింగ్. ఈరోజు అరెస్టులు, ఈ అక్రమ అరెస్టులకు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కార్పొరేటర్గా, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ కూడా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంగా ఒక బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి అతను కాంగ్రెస్లో జాయిన్ అయిన అతనికి పోస్ట్ ఇచ్చి మళ్ళీ మన బీఆర్ఎస్లో ఉండాలని, ప్రతిపక్షకు ఇవ్వాల్సిన పోస్టు అతనికి ఇచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ఉండాలని చెప్పడం, ఇదంతా ఒక రామలా ఒక సీఎం గారు ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకుంటే బాగుంటుంది. ప్రజలందరూ కూడా చూస్తుంటారు, ప్రజలు కూడా విజ్ఞులు, ప్రతిదీ కూడా చూసి ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారని సీఎం గారు గ్రహించాలి. ఇప్పటికైనా కానీ ఏంటంటే వాళ్ళను అదే కౌశిక్ రెడ్డి అదే అడికపురి గాంధీ గారు ఇద్దరు సవాల్ చేసుకున్నారు. అడికపురి గాంధీనేమో కౌశిక్ రెడ్డి ఇంటి దాకా వచ్చేటందుకు, గుండాలతో వచ్చేటందుకు సహకరిస్తారు. అదేవిధంగా కౌశిక్ రెడ్డినేమో ఇంటి బయటికి కూడా పోనీయకుండా చేస్తారు. ఇదేం న్యాయం అని అడుగుతానేమో అరెస్టులు అంటారు. ఈరోజు మళ్ళీ అదేవిధంగా మా అరెస్టుల గురించి కూడా చేసినాక తర్వాత కూడా అదే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి, కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి చేస్తారు, కౌశిక్ రెడ్డి మీద కేసు పెడతారు. గాంధీ మీద కేసు పెట్టమంటే పెట్టకుండా మా హరీష్ రావు గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున కమిషనరేట్లు ముందర ధర్నా చేసిన తర్వాత అతని మీద కేసు పెట్టడం జరిగింది. నాటకీయ పరిణామంగా ఒక 2-3 గంటలు బస్సులనే తిప్పుతూ వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. అందుకే పెద్ద ఎత్తున దీనికి స్పందించిన తెలంగాణ ప్రజలు స్పందన చూసి భయభ్రాంతులకు గురై ఇదేదో వాళ్ళు సాధించింది అనుకుంటే ఒక భయంతో పుట్టుకొచ్చింది ఈ అరెస్టులు. ప్రభుత్వానికి భయంతోనే ఈ పనులు చేసిరని మేము కూడా భావిస్తున్నాం. ఎక్కడికక్కడ కూడా సర్పంచుల కాంచెల్లి, వైస్ సర్పంచుల కాంచెల్లి, టీఆర్ఎస్ లీడర్ల కాంచెల్లి ఈ అరెస్టులు చేయడం చాలా దారుణమని భావిస్తూ, అదేవిధంగా మా మల్లాపూర్ డివిజన్లో కూడా అశోక్ నగర్ నుంచి అక్కడ కుషాగూడ పిఎస్ వస్తుంది, కుషాగూడ పిఎస్లో కూడా అశోక్ నగర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నాచారం పిఎస్లో కూడా మా నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి అరెస్టులు కూడా మళ్ళీ కూడా జరగకుండా చూడాలని కోరుతూ, అదేవిధంగా ఇంటి ముందరకు వచ్చినట్టుంటే మేమేమో ఉగ్రవాదులమా ఇంకోట, మేము ఒక ప్రజాప్రతినిధులం, ఒక 50,000 ఓట్లకు 70,000 మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దాదాపుగా 9 సంవత్సరాల నుంచి, దాదాపుగా క్రియాశీలకంగా 22-23 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నాం. దానికి దాదాపుగా ఒక 5 జీబులలో ఒక 15 మందికి పైన పోలీసులను ఇంటి ముందర తీసుకొని వచ్చి రాత్రి 2:30కు భయభ్రాంతులకు గురి చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ప్రివెంటివ్ అరెస్టులు చేస్తే ముందుగా 6 గంటలకో 7 గంటలకో లేచే ముందు వచ్చి సరే హౌస్ అరెస్టో లేకపోతే పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టడం ఇది అనువాయితీ వస్తుంది. కానీ రాత్రి వచ్చి అప్పటికప్పుడు నేను చౌటూపాలు తరలిస్తాం, ఇంకో దగ్గర తరలిస్తాం అనడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పటికి కూడా ఫ్యామిలీలు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి భయభ్రాంతులు అయ్యే టైం అది. ఇలాంటి పనులు కూడా ఇంకోసారి చేయొద్దని ఇలాంటి ప్రభుత్వాన్ని, ఈ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, పోలీసులను తప్పుపడతారు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకునే కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవద్దని, ఇలాంటి చర్యలకు కాదని కూడా ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. చాలా వరకు కూడా చాలా సమస్యలకు కూడా పరిష్కారం అనేది ఉంటుంది. అరెస్టులు అని ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దీనికి కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.